పూర్వం రాజులు రాజసం ఉట్టిపడేలా తమ హోదాను చూపించేందుకు పులిగోర్లను ధరించేవారు. పులి చర్మాన్ని వినియోగించేవారు. అలాగే జింకలు, ఏనుగు దంతాలు ఇలా వన్యప్రాణులకు సంబంధించిన భాగాలను వాడటం, ఉంచుకోవడం చేసేవారు. ప్రస్తుత రోజుల్లో కూడా కొంతమంది తమ దర్పాన్ని ప్రదర్శించేందుకు పులిగోర్లను ధరిస్తూ ఉంటారు. మరికొంతమంది సాంప్రదాయకంగా పులిగోర్లు ఒక హోదాగా భావిస్తారు. అవి ధైర్యం, బలం ఇస్తాయని, దుష్ట శక్తుల నుంచి రక్షిస్తాయని నమ్మి వాటిని బంగారం, వెండి, ఇతర లోహాలలో కలిపి ఆభరణాలుగా ధరిస్తుంటారు. అయితే ప్రస్తుతం చట్టాల ప్రకారం అలా కుదరదు. వేరే లోహాలతో, వస్తువులతో చెందిన నకిలీ పులిగోర్లు లేదంటే ప్రత్యామ్నాయాలు వాడితే తప్పు లేదు. కానీ నిజమైన పులిగోర్లతో నగలు ధరించడం, వన్యప్రాణులకు సంబంధించిన భాగాలను వినియోగించడం, ఇళ్లల్లో వాటిని అలంకరణ సామగ్రిగా ప్రదర్శించడం, వాటిని మన వద్ద ఉంచుకోవడం శిక్షార్హం. ఎందుకంటే ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద నిషేధించబడింది. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ఆగస్టు 21న అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం అడవి జంతువులు, పక్షులను వేటాడటం, హింసించడం, గాయపరచడం, నాశనం చెయ్యడం, పెంచుకోవడం, వాటి శరీర భాగాల్ని తీసుకోవడం నేరం. పులిగోర్లతో ఉన్న నగలు, చైను, లాకెట్ వంటి వాటిని అమ్మడం, కొనడం కూడా నేరమే. అలాగే నెమలి ఈకలను కలిగి ఉండటం కూడా నేరమే. దానిని చంపడం లేదా వాటి భాగాలను కలిగి ఉండటం చట్ట విరుద్ధం. అయితే ప్రకృతి సిద్ధంగా రాలిన ఈకలను కలిగి ఉండటం నేరం కాదు అనే అంశం ఉన్నప్పటికీ కూడా నిరూపించడం కష్టతరమవుతోంది. ఆర్టికల్ 48A ప్రకారం వన్యప్రాణులను స్వేచ్ఛగా తిరగనీయకుండా ఓ చోట బందీ చేయడం నేరంగానే పరిగణించబడుతుంది. ఇక ఈ చట్టాల్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు, చాలా కఠినంగా జైలు శిక్షలు విధించబడతాయి. కొన్ని సినిమాల్లో ఇళ్లల్లో వన్యప్రాణి శరీరం, మెడ భాగాలను గోడలకు అలంకారంగా ఉంచడం చూస్తూ ఉంటాం. కానీ ప్రస్తుత సమాజంలో అలా చేయడం కుదరదు, పెద్ద నేరం కూడా. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో, అంటే శాస్త్రీయ పరిశోధనలు, విద్య లేదా జంతు సంరక్షణ సంస్థల ద్వారా ప్రభుత్వం అనుమతితో మాత్రమే కొన్ని జంతువులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దీనికి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అనుమతి తీసుకోవాలి. అలాగే నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కాబట్టే పులిగోర్లు, నెమలి ఈకలు, పులి చర్మం, ఏనుగు దంతాలతో కూడిన వస్తువులు, ఇతర వన్యప్రాణికి సంబంధించిన భాగాలు ఉండటం హోదాగా భావించవద్దు. ఈ చర్యలు నేరాలకు పరిగణించబడతాయని గుర్తుంచుకోవాలి.